ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసిండ్రు ఉద్యోగ సంఘాల జేఏసీ లీడర్స్. సీఎం హామీ ఇచ్చినా కింది స్థాయికి మట్టుకు అమలు జరుగుడు లేదని ఫిర్యాదైనరు. తెలంగాణ వచ్చి 3 ఏళ్లైనా ట్రాన్స్ఫర్స్ లేవన్నారు. మొగుడు పెండ్లాల ఉద్యోగాలు ఒక్కకాన్నే ఇస్తామని చెప్పి కూడా ఏడాది దాటిపోయిందన్నారు. ఉన్నతాధికారుల తీరు మీద అసంతృప్తి వ్యక్తం చేసిండ్రు. జీతం బకాయిలు, సిపిఎస్ విధానం రద్దు లాంటి సమస్యల మీద సర్కార్ జిమ్మేదారు తీసుకోవాలని కోరినట్లు చెప్పిండ్రు జేఏసీ నేతలు. అసలు తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా బెనిఫిట్ అయింది ఐఏఎస్ ఆఫీసర్లకు, ఐపీఎస్ ఆఫీసర్లకు. ఎప్పుడో 15 సంవత్సరాల తర్వాత కలెక్టర్ అయ్యేటోళ్ళు, సబ్ కలెక్టర్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ధన్మని మేము కొట్లాడి తెచ్చిన తెలంగాణలో మా ముఖ్యమంత్రి గారు, మా నాయకుడు ముఖ్యమంత్రి కాగానే ఇమ్మీడియట్గా కలెక్టర్ అయిపోయింది. మీది ఎలాంటి పార్టిసిపేషన్ లేదు తెలంగాణ ఉద్యమంలో. ఇంకా ఆ రోజు ఉద్యమంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఐఏఎస్ అధికారులు. అయినా ఆఫీసర్లు కనుక ఆ ప్రభుత్వ విధానం అవలంబించిండొచ్చులే. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు చెప్పింది వెంటనే అమలు చేస్తారని మేము భావించినాం. కానీ ముఖ్యమంత్రి గారికి ఎన్నో పనులు ఉన్నాయి. ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయాలని చెప్పి ఎన్నో ఆలోచనతో ముందుకు పోతున్నారు. ఒకసారి ప్రకటించిన తర్వాత వెంటనే చీఫ్ సెక్రటరీ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, ఆ శాఖ అధిపతులు కానీ వెంటనే దాన్ని పరిగణలో తీసుకొని వెంటనే అమలయ్యేటట్టు చేయాలి. ఉద్యోగుల సమస్యలు ఏమున్నాయి ఎప్పటికప్పుడు తెలుసుకొని వాళ్ళ నాడిని బట్టి వెంటనే వాళ్ళకి ఏమేం కావాలో ఆలోచన చేసి పిలుచుకొని సమస్యలు పరిష్కారం చేయాలి. కానీ అడిగి సమస్యలు పరిష్కారం చేయలేదు. మా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినటువంటి సమస్యలు పరిష్కారం దిశగా ఆలోచన చేయట్లేదు. అసలు మీరు ఏమనుకుంటున్నారు? మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనుకుంటున్నారా? ముఖ్యమంత్రి గారు ప్రకటన ఇయ్యగానే వెంటనే అమలయ్యేటట్లు మీరు అధికారులను నియమించి అవన్నీ అమలయ్యేటట్లు చేయాలి. పని చేయదలుచుకుంటే ఈ రకంగా చేయండి, లేదనుకుంటే మీరు ఇష్టం వచ్చిన రాష్ట్రాలకు పోండి. కానీ ఆంధ్ర నాయకులు, ఆంధ్ర అధికారులు ఈ రాష్ట్రంలో ఉండి, లేకపోతే ఇతర ప్రాంతాల వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండి పట్టించుకున్నట్లు, తెలిసి తినేటట్లు ఉండి ప్రభుత్వాన్ని చెడ్డ పేరిస్తే వచ్చేటట్టు చేస్తే మాత్రం మేము మాత్రం ఊరుకోమని చెప్పి కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఉద్యోగులందరూ కూడా బదిలీలు కావాలని కోరుతా ఉన్నారు. ఇలా క్షేత్రస్థాయిలో రూరల్ ఏరియాలో గత 8 ఏళ్లుగా మరి గ్రామీణ ప్రాంతాల్లోనే పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు మాకు అవకాశం రాదా బదిలీలని ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వెంటనే ఈ మేలలో కౌన్సిలింగ్ ద్వారా ఈ బదిలీలన్నీ జరపాలని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విజ్ఞప్తి చేయడం. చాలామంది అధికారుల బదిలీలు జరుగుతున్నప్పటికీ కూడా కింది స్థాయి అధికారుల బదిలీలు జరగకపోవడం వల్ల ఇలా ఉద్యోగుల్లో తీవ్రమైనటువంటి మనోవేదన కలుగుతూ ఉంది. వెంటనే మేలలో బదిలీలు చేపట్టాలి. ఎందుకంటే ఉద్యోగులందరూ కూడా మరి ఆర్డర్ టు సర్వ్ పేరు మీద ఇలా జిల్లాలో పనిచేస్తుండడం వల్ల వారు జూన్లో ఎక్కడ వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయాలనే దగ్గర కూడా ఇలా చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతూ ఉన్నది. దయచేసి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఇప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగస్తుల సమస్యలపై ప్రత్యేకమైన దృష్టి సారించి సమస్యల పరిష్కారంలో ముందుకు అడగాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ మా రక్తాన్ని, మా శ్రమను ఇవాళ దారబోసి తెలంగాణ అభివృద్ధి కొరకు మేము పాటుపడతాము. అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొని కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షల కొరకు నిలబడి ఇలా మేము పనిచేస్తున్నాం. ఉద్యమం కంటే ఎక్కువగా ఇలా తెలంగాణ అభివృద్ధిలో ఇలా తెలంగాణ ఉద్యోగస్తులు భాగస్వాములైన కాబట్టి తప్పకుండా ఈ సమస్యల పట్ల ప్రత్యేకమైన దృష్టి సారించి మా సమస్యల పరిష్కారాన్ని చేయాలని చెప్పుకుంటాను. పిఆర్సీ ఏరియాస్ ప్రధానంగా ప్రస్తావన రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టుగా బదిలీలు దాదాపు ఒక 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల కాలంగా ఉద్యోగులకు బదిలీలు అనేవి జరగలేదు. రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ప్రతి సంవత్సరం రెగ్యులర్గా బదిలీల మీద బ్యాన్ లిఫ్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో 7 సంవత్సరాల నుంచి జరగకపోవడంలో ఉద్యోగులలో ఒక రకమైనటువంటి తీవ్ర నైరాశ్యము, తర్వాత అసంతృప్తిగా ఉన్నారు ఈరోజు ఉద్యోగులు. కాబట్టి మే నెలలో కంపల్సరీగా ఉద్యోగుల బదిలీలపైనటువంటి నిషేధాన్ని ఎత్తివేసి స్పౌస్ కేసెస్ అట్లీస్ట్ ఈ నెలలోనే స్పౌస్ కేసెస్ మీద, ఆ తర్వాత కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు ఎవరైతే ఉద్యోగులు వాళ్ళు ఆర్డర్ టు సర్వ్ బేసిస్ మీద వెళ్ళారో వాళ్ళవి కూడా ఇమీడియట్గా సాల్వ్ చేయాలని చెప్పేసి మేము ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.